స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. అలాగే మరి ప్రతి దినము దేవుడు తన కృప చొప్పున, తన ప్రేమ వాత్సల్యము చొప్పున దేవుడు మనలను ఎంతగానో బలపరుస్తున్నాడు గనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాలను బట్టి సంతోషించండి. దేవుని యందు మీరు ఆనందించగలిగితే ఈ వాగ్దానాలన్నీ మన సొంతం గనక మరి ప్రతి ఒక్కరూ దేవుని యందు ఆనందించి, ఆయన్ని స్తుతించి, ఆయనలో విశ్వాసములో కొనసాగిపోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో మరి భయపడకు, యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భం ఏంటనంటే, అక్కడ ఒక సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయిన పరిస్థితి. అయితే మరి శిష్యులను ఇబ్బంది, అంటే ప్రభువారిని ఇబ్బంది పెట్టొద్దని మరి కొందరు వచ్చి ఏం చెప్తారంటే, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టొద్దంటే వారి మాటలను ఆయన లక్ష్య పెట్టకుండా ఏం చేసేటో తెలుసా? మరి ఆ పరిస్థితిలో ఆ అధికారిని ఏమన్నాడంటే, నీవు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి స్తోత్రం. నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను ఏం చేస్తాడంటే ఆయన బ్రతికిస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనము వ్యాధులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి ఒకవేళ మనం చనిపోయే స్థితిలో ఉన్నా ఏమంటున్నాడంటే ఆయన, నువ్వు భయపడకంటున్నాడు. నీ నీ వ్యాపారం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, మరి ప్రతి స్థితిలో ఒకవేళ నువ్వు మరణమైపోయే స్థితి కావచ్చు, ప్రతి విషయంలో చచ్చిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. దేవునికి స్తోత్రం. మరి ఈ దినం భయపడకుండా, నీ పరిస్థితిని బట్టి నువ్వు భయపడకుండా, కృంగిపోకుండా ఆయన యందు నువ్వు ఒకవేళ విశ్వాసం ఉంచగలిగితే, నమ్మకం ఉంచగలిగితే మరి నువ్వు అద్భుతం చూస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానం మరి స్వతంత్రించుకో, విశ్వాసం ఉంచు, ప్రార్థన చేసుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నైనా ఆయా పరిస్థితులను బట్టి, నైనా వారికి కలిగిన ఇబ్బందులను బట్టి, వారికి కలిగిన వ్యాధులను బట్టి, వారికి కలిగిన సమస్యలను బట్టి భయపడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపించండి. మరణపాయ స్థితి అయినా సరే నువ్వు విడిపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని తెలుసుకునే కృపను గ్రహించమని, రోగులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. వ్యాపారాలు, వ్యవసాయాల్లో ప్రభు నష్టపోయిన వారిని ప్రభు మీరు లేవనెత్తమని, పాడి పంటలను నేను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు ఈ సమయంలో నాయన ఇబ్బందులు పడుతున్న వారందరినీ విడిపించండి, ఎండ వేడిని తగ్గించండి. అలాగే తండ్రి, ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, నేను యుద్ధాలు కారణంగా ప్రజలు చనిపోతూ ఉన్నారు, జవాన్లు చనిపోతూ ఉన్నారు. నేను వారి కుటుంబాలకు ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ, యుద్ధాన్ని చల్లార్చమని ప్రార్థిస్తూ, నా తండ్రి శాంతింప చేయమని ప్రార్థిస్తూ, శాంతి సమాధానాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభ ఎవరిది మ్యారేజ్ అయిన బర్త్డే అని బిడ్డలు యేసుక్రీస్తునామములో దీవిస్తూ, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు, ఆలోచనల సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.